వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ప్రధానంగా అందరినీ లంచ్ పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్ పిలిచింది. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడడం చేస్తుంది. మేయర్కు సంబంధించి దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడారు. సార్ అవిశ్వాసం పెద్ద చర్చ జరిగింది. అదేం పెద్ద డిస్కషన్ కాదు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తగానే గంట 2 గంటలు కూర్చొని ఉండదు కదా. అవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పొలిటికల్గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు పార్టీ చెప్పేది. ఇట్లాంటి అటువంటి చర్చలు ఏమీ లేవు. ఇప్పుడు అటువంటి చర్చలు ఏమి జరగలేదు. ఓవరాల్గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి, లేకపోతే పండుగల అంశాలు కావచ్చు, అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడారు. మళ్ళీ వస్తే తీసుకుంటారు సార్, పార్టీలోకి వస్తే తీసుకుంటారా వాళ్ళు? అసలు చర్చనే ఇప్పుడు లేదు. వాళ్ళు ఉత్సాహపడుతున్నారు కొంతమంది. నేనేమంటున్నా అంటే అవి చర్చనే కాదు. రోజు చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్గా చెప్పాలి సమాధానం. బట్ ఆ చర్చ ఏం లేదు. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగింది. ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు వీటికి సంబంధించిన వార్డు సభలు కూడా పెడుతున్నారు. పెట్టనివ్వండి, మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి, పెట్టనివ్వండి. మంచి జరిగితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అల్టిమేట్గా మేమైనా, ప్రభుత్వమైనా, ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళమే. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇండ్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం. రెండోది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్ అందరినీ గడిచిన 2 నెలల నుంచి తీసేస్తూ స్ట్రీట్ వెండర్స్కు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యేలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం లంచ్కు రమ్మని చెప్పేసి. మేమందరం కూర్చున్నాం, వారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.